చంద్రబాబుకు రాజయోగం ఉంది, కానీ ఆయన ఊడిపోయిన పళ్ల వల్ల అధికారంలోకి రాలేడట. తాజాగా టాల్కం పౌడర్ వంశీ సారథ్యంలోని మహా టీవీలో ఓ ప్రముఖ గురూజీని పట్టుకొచ్చారు. ఆ స్వామి చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 మహారాజ యోగాలు ఉన్నాయని, అయితే ఒకసారి 2019లో రాజయోగం పట్టింది. ఇంకా 4 మహారాజ యోగాలు మిగిలిపోయాయి. ఆయన ఈసారి అధికారంలోకి రావచ్చు, ఆయన్ను సామాన్యుడిగా తీసిపారేయడానికి లేదు అంటూ ఆ స్వామీజీ తన జ్యోతిష్యం బయటపెట్టాడు. అయితే చంద్రబాబు మహారాజయోగం ఉన్నప్పటికీ ఎప్పుడైతే వృద్ధాప్య దశలోకి వచ్చారో ఆయన బలం కోల్పోయారు. చంద్రబాబు నోట్లో ఉన్న పళ్ళు కదిలిపోయాయి. దీంతో పట్టుత్వం కోల్పోయారు. బాబుకు దంతాలు కదిలాయి, పట్టుత్వం కదిలిపోయింది. ఆయన అధికారాన్ని ఈసారి కోల్పోబోతున్నాడని గురూజీ చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు సర్వేలు అంటూ హోరెత్తించిన పచ్చ మీడియా ఇప్పుడు స్వాములను తీసుకొచ్చి కూర్చుండబెట్టినా కూడా వారు కూడా చంద్రబాబు అధికారంలోకి రాడని తేల్చేశారు. చంద్రబాబు అంటే అన్నీ కోసేసుకునే మహాటీవీ వంశీ కూడా తన ఛానల్లో చంద్రబాబు అధికారంలోకి రాడని గురూజీతో చెప్పించేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారికి 5 మహారాజయోగాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ 5 మహారాజయోగాలను ఒకటి అయిపోయింది, ఇంకా 4 మహారాజయోగాలు ఉన్నాయని. అంచేత ఆయన ఏమో సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనం ఏం చెప్పుకోనక్కర్లా. అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసరికి ఏమిటంటే ఆయనకి మహారాజయోగం ఉన్నప్పటికీ ఆయన యొక్క వృద్ధాప్య దశకి ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క జాతక బలాన్ని ఎప్పుడు కోల్పోతాడంటే తన నోట్లో ఉన్నట్టు పళ్ళు కదిలిపోయిన నాడు తన యొక్క పటుత్వాన్ని కోల్పోతాడు. బాబు గారికి దంతాలన్నీ కూడా కదిలాయి, అంచేత ఆయన పటుత్వం తగ్గిపోయింది.